ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. చంద్రగిరి యువ కిరీటం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు. చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సబ్బవరం మండల ప్రజలు. సబ్బవరం 3 రోడ్ల కూడల్లో నందమూరి తారక రామారావు గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. నవ్య ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఎప్పుడూ కూడా ముందు చూపుతో ప్రజలను ముందుకు తీసుకుని వెళ్లే మహానేత చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సబ్బవరం మండలంలో గ్రామాన పుట్టినరోజు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకోవటం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు గారు ఆధ్వర్యంలో ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు కేక్ కట్ చేసి అలాగే పేదలకు బట్టలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా యువనేత గండి వంశీదీప్ మాట్లాడుతూ, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లి భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. అనంతరం సీనియర్ నేత ఎక్స్ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు మాట్లాడుతూ, చదువుకునే రోజుల నుంచి రాజకీయాలని అలవర్చుకుని నాడు నేడు కూడా ఒక మంచి రాజకీయవేత్తగా వెలుగొంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చక్రం తిప్పిన మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతనే భారత యువ నిర్మాత చంద్రబాబు నాయుడు గారని అన్నారు. ఈ చక్కని కార్యక్రమంలో గండి బాబ్జీ, గండి వంశీదీప్, గండి ముత్యాల నాయుడు, పిఎసిఎస్ చైర్పర్సన్ గండి దేముడు, బర్నకాన బాబురావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు ఇలాంటి చక్కని కార్యక్రమంలో ముందుండి తెలుగుదేశం పార్టీ తన ఊపిరిగా భావించి అన్ని కార్యక్రమాలను ముందుండి ప్రతి సహాయక కార్యక్రమాలని నేనున్నానంటూ ముందుకు వచ్చిన వాక్చాతుర్యం గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతనే మారేడుపూడి అక్కబాబు గారు. వేగి దివాకర్ రెడ్డి, నారాయణరావు, పెద్దాడ రమణమ్మ, కోరాడ శ్రీను, గన్రెడ్డి మాలతీదేవి, బర్ల రమణ, కరణం రామానాయుడు, సబ్బవరపు దేవుడు బాబు, నాగేంద్ర, రంగల దేవుడు బాబు, గండి దేవుడు మొదలగు వారు పాల్గొన్నారు. పేదలందరికీ చీరల పంపిణీ, పళ్ళు కూడా పంచడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు సబ్బవరంలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఘనంగా బాబు గారి జన్మదిన వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మనందరం ఉమ్మడిగా కష్టపడి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు కానీ అలాగే జనరల్ ఎన్నికల్లో కానీ మీరందరూ ఉత్సాహంగా పనిచేసి మళ్ళీ మన నాయకుల్ని ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఇదే గడ్డపై ఎమ్మెల్యేగా చూసే భాగ్యం కల్పిస్తారని